క్రిస్టియన్ ప్రీచర్స్ చాలామంది ఈరోజు సోషల్ మీడియాలోను అలాగే మనం ఉంటున్న ప్లేసెస్లోనూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దేవుని వాక్యం మనకు టీచ్ చేసే వారి దగ్గర ఎంత ఒబీడియన్స్గా ఉండి ఎంతలా మనం వారి దగ్గర నేర్చుకోవాలో ప్రీచింగ్ చేసే వాళ్ళ దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి. సో అలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 5 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ విషయం, ఎవరైనా దేవుని వాక్యం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మీ దగ్గరికి వచ్చి బోధిస్తే ఫస్ట్ వినండి. కానీ మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి ఒక యాక్టివిటీ ఏంటంటే, వారు చెప్పిన తర్వాత ఖచ్చితంగా బైబిల్లో ఉందో లేదో మీరు టాలీ చేయండి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళైతే, లేదా మీరు జాబ్ చేసుకుంటే, లేకపోతే మీరు బిజినెస్ చేస్తుంటే, మీ స్టడీస్కి, మీ యొక్క జాబ్కి, మీ బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే మిమ్మల్ని ఆ ఓరియంటేషన్లో ఎంకరేజ్ చేయకుండా వేరే డైరెక్షన్లో నడిపించే ప్రయత్నం ఎవరైనా క్రిస్టియన్ ప్రీచర్ చేస్తుంటే వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీకు చదువుకునే అవైలబిలిటీ ఉంది, జాబ్ చేసుకునే అవైలబిలిటీ ఉంది, బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంది. సో అది చేసుకుంటూ మీరు దేవుని సేవ చేయొచ్చు. కానీ దాన్ని కాదనుకొని దేవుని సేవ చేసే ఒక పీక్ పాయింట్ ఉంటుంది, ఒక పీక్ మూమెంట్ ఉంటుంది. దాని ముందే ఎవరైనా వాళ్ళ యొక్క గ్రోత్ కోసం లేదా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం మిమ్మల్ని రాంగ్ వేలో గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 2వ విషయంలో మీరు జాగ్రత్త ఉండండి. 3వ విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో దేవుని సేవకులను చూసి వాళ్ళు చెబుతున్న స్టైల్ కానీ, లేకపోతే వారు ఆయా ప్లేసెస్లో ఖాళీ లేకుండా ఈరోజు ఇక్కడుంటే రేపు అక్కడ ఉన్నాను, అక్కడుంటే మరో చోట ఉన్నానని చెప్పి ఆ షెడ్యూల్ మనకు చెబుతున్న దాన్ని బట్టి చూసి వాళ్ళల్లా నేను అవ్వాలి అనుకునేటువంటి ఆలోచన అసలు పెట్టుకోకండి. ఎందుకంటే మీడియాలో జరిగేది వేరు, రియల్ లైఫ్లో జరిగేది వేరు. కాబట్టి వ్యక్తిగతంగా మీకు దేవుని సేవ చేయాలనుకుంటే మీకున్న పరిస్థితులు బట్టి మీరు చేయండి తప్ప సోషల్ మీడియాలో ఉన్న వారిని బట్టి చూసి మీరు చేసేవారుగా కాదు మీరు ఉండకండి. 4వ విషయం ఏంటంటే, ఎవరైనా దేవుని సేవకులు మీకు ఈ వాక్యాన్ని చెప్తే మీ పరిస్థితులను బట్టి అప్లై చేసుకోండి. మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ వాక్యాన్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎదురవుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు పర్సనలైజ్డ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి తప్ప ఒక సేవకుడు ఏదో అన్నాడని చెప్పి, ఒక సేవకుడు ఏదో చెప్పాడని చెప్పి వెంటనే చదువులు ఆపేసి, జాబులు మానేసి, వ్యాపారాలు మానేసి, లేకపోతే ప్లేసులు మార్చేసి నేను అలా చేయాలి ఇలా చేయాలి, పలానా సేవకుడు నన్ను పిలిపించాడని చెప్పేటువంటి ఆలోచన పెట్టుకుంటే ఒక ఫేజ్ ఆఫ్ టైప్కి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడైనా మిస్టేక్ చేసానేమో అన్న ఆలోచన మీకు కలుగుతుంది. 5వ పాయింట్ ఏంటంటే, ప్రసంగాలు వింటూ కూర్చోకండి. ఎందుకంటే ఈరోజు మీడియాలో ఎన్నో ప్రసంగాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక సండే ఎన్నో లైవ్లు అందుబాటులోకి వస్తున్నాయి. సో ఈ వింటా మీరు కూర్చుకుంటే మీరు దేవునికి పనికొచ్చే వారు ఉండరు. సో పర్టికులర్గా మీకు ఇష్టమైన దేవుని సేవకులు కావచ్చు, లేదా దేవుని వాక్యాన్ని బాగా నేర్పిస్తున్నారనే సేవకులు కానివ్వచ్చు, అలాంటి వాళ్ళ ప్రసంగాలు విని వాటిని లైఫ్ అప్లికేషన్లోనికి వచ్చి మీరు గ్రౌండ్కి వెళ్ళి సువార్త చేసేవారుగా ఉండాలి తప్ప ప్రసంగాలు వింటా కూర్చుంటే అది కూడా ఆత్మీయత అనుకునేటువంటి భావనలను మీరు అనుకోండి. ఈ 5 విషయాల్లో క్రైస్తవ ప్రీచర్స్తో మీరు జాగ్రత్తగా ఉండవచ్చు.